నిర్మల్ పట్టణంలోని 30 వార్డుతో పాటు 9 వార్డుల్లోనూ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా అయ్యన్న గారి రాజేందర్, శ్రీకాంత్ యాదవ్ ప్రచారంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇతర పార్టీ నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. పార్టీ చేసిన అభివృద్ధి చెబుతూ ఓట్లు అడుక్కునే వాళ్ళే తప్ప తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ 2.5 సంవత్సరాలలో ఏం చేసిందో ఫస్ట్ చెప్పులు లేదు. ఈ 2.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉన్నది, ఇది ఏం చేసిందో చెప్పులు మరి. కేసీఆర్ ఇచ్చిన కిట్టు, కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయల పెన్షన్ కానీ, కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిన పథకాలు తప్ప మీ కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు ఇచ్చిందో ఫస్ట్ ప్రజలకు అవి చెప్పండి. ప్రజల్ని, నిర్మల్ పట్టణ ప్రజల్ని అనవసరంగా మేమే చైర్మన్ అవుతున్నాం, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మీరు డెవలప్మెంట్ కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా ఏ వ్యక్తిపోయినా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నినాదం వినిపించి మా వార్డులలో ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలో మా దగ్గర దమ్మున్నది. ఆ దమ్మున్నది కాబట్టి మా గవర్నమెంట్ లేకున్నా కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ఖచ్చితంగా ధీటుగా జవాబిస్తాం. ఇలా మేమేం గాజులు వేసుకొని కౌన్సిలర్లకు నిలబడతలేము. నువ్వు డెవలప్మెంట్ ఇవ్వాలంటే మేము ఇంటికి వచ్చి కూర్చుంటే రకం కాదు. కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ 5 సంవత్సరాల దాకా మాకు నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కు దండం పెట్టి చెప్తున్నా, ఎవ్వడు భయపడిపించినా భయపడాల్సిన అవసరం లేదు. మా వార్డులలో బీఆర్ఎస్ కౌన్సిలర్లో మీరు గెలిపిండి, మేము మా వార్డుల తరఫున మా గలం వినిపించి ఎట్టి పరిస్థితులు 6-100 అయినా 100-6 అయినా